డైలీ టేస్ట్ ది డైలీ. ఇక భవిష్యత్ తరాలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విద్యార్థులకు తరగతి గదిలో చదువులతో పాటు నైతిక విలువలు నేర్పించాలని సూచించారు. గాంధీ జయంతి, దసరా సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో మెగా డిఎస్సి ద్వారా ఎంపికైన 147 మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. వేంపాడు టోల్ ప్లాజా సమీపంలోని భారతీ కన్వెన్షన్ హాల్లో హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపికైన ఉపాధ్యాయులను నూతన వస్త్రాలతో సత్కరించారు. పాయకరావుపేట మండలం పిఎల్పురం గ్రామానికి చెందిన ధనలక్ష్మికి అపాయింట్మెంట్ ఆర్డర్ను మంత్రి స్వయంగా అందించారు. మనుషుల జీవితానికి చదివించుకుంటారు. చదువు ఎలా చదివిస్తారంటే చాలా మంది తల్లిదండ్రులు కొంతమంది ఉద్యోగాలు చదివించుకుంటారు, ఎవరి స్థాయికి తగ్గట్టు చదివించుకుంటారు. కానీ కూలి పని చేసుకునే వాళ్ళు కూడా తమ బిడ్డల్ని ఆ వృత్తిలోకి రానుడు. కంపల్సరీగా నా పిల్లోడు ఎంత కష్టమైనా నేను చదివిస్తాను, ఆ చదివించిన తర్వాత వాడు మంచి ఉద్యోగం తీసుకొస్తే ఆ ఉద్యోగం జీవనం తీసుకొచ్చి మీ నాన్నకో మీ అమ్మకో ఇస్తామంటారు. మాలాంటి జీవితం కాకుండా వాళ్ళకు మంచి జీవితాన్ని ఇవ్వాలి, వాళ్ళు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం చేసుకుని వాళ్ళ పిల్లలు మంచిగా బతకాలి అని ఒకే ఒక కారణంతో తల్లిదండ్రులందరూ చాలా కష్టపడి చదివిస్తారు. ఆ కష్టపడి చదివించిన తర్వాత చదువుకున్న కొడుకు కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే కనీసం ఆ రోజు మీరు కూలిపోయిన నేర్పించలేదు, ఈరోజు ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా ఖాళీగా తిరుగుతున్నాడని చాలా మంది తల్లిదండ్రులు అనుకునే సందర్భాలు ఉంటాయి. కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగం గురించి రాత్రులు పగులు కష్టపడి కొన్ని సంవత్సరాలుగా జీవితాన్ని ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్ తిరగేసేసరికి సరిపోతుంది. అటువంటి పరిస్థితుల నుంచి ఒక్కసారి ఉద్యోగం వస్తే నిజంగా ఆనందం ఎలా ఉంటుంది, ఆ తల్లిదండ్రులకి నిజంగా కలంటే ఇందాక దగ్గరగా చూశాను. వాళ్ళ అమ్మాయి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునేటప్పుడు అతని కళలో నీరు తిరిగింది. అంటే అది కష్టానికి వచ్చిన ఫలితం కింద భావించే పరిస్థితి.